46వ పాఠం నాన్న పులి. అడవి ప్రాంతంలో ఉన్న ఒక ఊరు. ఆ ఊరిలో రంగన్న అనే కొంటపిల్లవాడు ఉండేవాడు. ఒకరోజు తండ్రితో కలిసి పొలం వెళ్ళాడు. నువ్వు ఈ మేకలకు కాపలా కాస్తూ చెట్టు కింద కూర్చో అని రంగడి తండ్రి పొలం పని చేసుకోసాగాడు. రంగడు గంతులేస్తూ మేతమేస్తున్న మేకలను కాసేపు చూస్తూ కూర్చున్నాడు. అతనికి ఏదైనా కొంటె పని చెయ్యాలని అనిపించింది. వెంటనే నాన్నా పులి అంటూ భయంతో అరవసాగాడు. పొలంలో పని చేసుకుంటున్న రంగన్న తండ్రి కూలీలు పరుగెత్తుకుంటూ వచ్చారు. హిహిహి, పులి లేదు గిలి లేదు, ఊరికే తమాషా చేశాను అన్నాడు రంగన్న. వాళ్ళు రంగన్నను మందలించి తిరిగి పనులోకి వెళ్ళారు. మరి కాసేపటికి తిరిగి రంగన్న మొదటిసారిలాగానే అరిచాడు. గ్రామం చుట్టూ అడవి ఉండడంతో అప్పుడప్పుడు పులులు వచ్చి పశువుల్ని చంపడం మామూలే. దాంతో రంగన్న తండ్రి కూలీలు పరుగు పరుగున వచ్చారు. రంగన్న చేస్తున్న కొంటె పనికి వారికి కోపం వచ్చింది. 4 చీవాట్లు పెట్టి వెళ్ళారు. అయితే ఈసారి నిజంగానే పులి వచ్చింది. రంగన్న అరచినా వాళ్ళు తమాషా అనుకొని రాలేదు. పులి 2 మేకలను దొరకపుచ్చుకొని అడవిలోకి పారిపోయింది. అందుకే తమాషా కోసమైనా అబద్ధం ఆడకూడదు అని పెద్దలు అంటారు.